అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దొర్నపాడు మండలం డబ్ల్యూ గోవిందన్నపల్లెలో మూల మారెమ్మ దేవర కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గండా దీపం తీసుకెళ్లి పవిత్రంగా దేవతలకు సమర్పించేటువంటి క్రమంలో పెద్ద ఊరేగింపుగా ఆ గ్రామం మొత్తం తన అనుచరులతో వచ్చేటువంటి క్రమంలో స్పృహ తప్పి పడిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధానంగా కారణం లో బీపీ కావచ్చని స్థానిక ఉన్నటువంటి వైద్యులు భావించారు. అయితే అస్వస్థకు గురైనటువంటి వెంటనే 108 ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలనేటువంటి క్రమంలోనే నింద్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేటటువంటి పరిస్థితి అయింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి భూమా అనుచరులు, భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటిది సింపథైజర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే తమ నాయకురాలకి ఏమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రధానమైనటువంటి కారణం అతి పవిత్రంగా గండదీపం తీసుకెళ్ళి ఆ మారెమ్మకు అందించేటువంటి క్రమంలో ఉదయం నుంచే ఉపవాసం ఉండాలి, మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా వెళ్ళేటువంటి క్రమంలోనే ఆమె అస్వస్థకు గురైనట్లు వైద్యులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్ అధికారికంగా వైద్యులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దొర్నపాడు మండలం డబ్ల్యూ గోవిందన్నపల్లెలో మూల మారెమ్మ దేవర కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గండా దీపం తీసుకెళ్ళి పవిత్రంగా దేవతలకు సమర్పించేటువంటి క్రమంలో పెద్ద ఊరేగింపుగా ఆ గ్రామం మొత్తం తన అనుచరులతో వచ్చేటువంటి క్రమంలో స్పృహ తప్పి పడిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధానంగా కారణం లో బీపీ కావచ్చని స్థానిక ఉన్నటువంటి వైద్యులు భావించారు. అయితే అస్వస్థకు గురైనటువంటి వెంటనే 108 ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలనేటువంటి క్రమంలోనే నింద్యాలలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేటటువంటి పరిస్థితి అయింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి భూమా అనుచరులు, భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటిది సింపథైజర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే తమ నాయకురాలకి ఏమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రధానమైనటువంటి కారణం అతి పవిత్రంగా గండదీపం తీసుకెళ్ళి ఆ మారెమ్మకు అందించేటువంటి క్రమంలో ఉదయం నుంచే ఉపవాసం ఉండాలి, మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా వెళ్ళేటువంటి క్రమంలోనే ఆమె అస్వస్థకు గురైనట్లు వైద్యులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్ అధికారికంగా వైద్యులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.